దారిద్ర్యము అనుభవిస్తున్న మనిషి జీవితాన్ని బాగు చేయటానికి దేవుడే మనిషి దరిద్రం తన మీద వేసుకున్నాడు. ఎలా అంటే గలతీయుల రాష్ట్ర పత్రికలో చూసినట్లయితే యేసు ప్రభువు భూమి మీదకి వచ్చి మనుషుల దరిద్రం అంతా ఆయన మీద వేసుకొని ఆయనకున్న సౌభాగ్యాన్ని, ఆయనకున్న సుఖ సంతోషాల్ని, ఆయనకున్న ఐశ్వర్యాన్ని మనుషులకు ఇచ్చేసినట్లుగా రాయబడుతుంది. అంటే మనుషుల్ని ఐశ్వర్యవంతులుగా చేయటానికి మనుషుల దగ్గర ఉన్న దారిద్ర్యాన్ని ఆయన మీద వేసుకున్నట్లుగా వాక్య భాగాల్లో మనం గమనిస్తాం. కనుక ఎంతమంది అయితే దరిద్రాన్ని అనుభవిస్తున్నారో వారంతా కూడాను పరిశుద్ధమైన దేవుని ఎదుట మోకరించి ప్రార్థించాలి. ఆయన నిరాకరించేవాడు కాదు. వారి కొరకే దేవుడు పరలోకంలో నుంచి కిందికి వచ్చేసాడు. నా ప్రియమైన సహోదరులారా, ఇది గమనించవలసిన విషయం. ఒక వ్యక్తి దేవుని సముఖానికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆయన ఎప్పుడు నిరాకరించాడు. దరిద్రం తొలగిస్తాడు. కొంతమంది మాత్రం దరిద్రాన్ని పొడగొట్టుకోవడానికి వీలు పడకుండా సోమరుల వలె జీవిస్తూ ఉంటారు. వారి జీవితంలో ఎప్పటికీ కూడా దరిద్రం పోనేపోదు. అయితే బాగుపడాలనుకునేవాడు మాత్రం తప్పకుండా నేను ఎలా బాగుపడాలని ఆలోచన చేసుకొని తను ప్రయత్నం చేస్తాడు. మనసు ఉంటే మార్గం ఉంటుంది, మనసు లేనప్పుడు మార్గం కనబడదు. అయితే ఎవరికైతే బాగుపడాలని మనసు ఉంటుందో వారికి ఆయన సహాయం చేస్తాడు. మనము 107వ కీర్తనలు చూసినట్లయితే అక్కడ బాధపడే వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు వారు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే వారికి సహాయం చేశాడు. వారి ప్రార్థన కూడా ఆలకించాడు.